అభివృద్ధి చెందిన దేశాలతో ట్రేడ్ డీల్ చేసుకుంటున్నాం. ఈయూతో వాణిజ్య ఒప్పందం ఓ మైల్ రాయి. యుఎస్ భారత్ ట్రేడ్ డీల్ను ప్రపంచం అభినందిస్తున్నది. రిఫార్మ్స్ పెర్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ నినాదంతో దూసుకెళ్తున్నాం. కాంగ్రెస్కు ఊహలే తెలుసు, పథకాల అమలు తెలియదు. యూపీఏ హయాంలో అగ్రిమెంట్స్ అంటే బోఫోర్స్ మాత్రమే. ఆ పార్టీకి సిక్కులంటే పడదు. అందుకే రౌనీత్ సింగ్ను రాహుల్ అవమానించాడు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని ప్రసంగం. సరే, కాంగ్రెస్కు సిక్కులు అంటే పడదట, మీకు ముస్లింలు అంటే పడదు, దళితులు అంటే పడదు. సరిగ్గా సరిపోయినాయి రెండు పార్టీలు. మీకు ముస్లింలు అంటే పడదు, మీకు ఇస్లాం అంటే పడదు, మీకు క్రైస్తవులు అంటే పడరు, మీకు దళితులు అంటే పడరు. 12 సంవత్సరాలలో తొలిసారిపోయినావు. నువ్వు భారతదేశానికి ప్రధానమంత్రివా, హిందువులకు మాత్రమే ప్రధానమంత్రివా? మోదీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అంటే అన్ని మతాలు ఇక్కడ ఉంటాయి, అన్ని కులాలు ఇక్కడ ఉంటాయి, అన్ని మతాల విశ్వాసాలను నువ్వు గౌరవించాలి. హిందువుల మత విశ్వాసాలను గౌరవించాలి, ముస్లిం మత విశ్వాసాలను గౌరవించాలి, క్రైస్తవుల మత విశ్వాసాలను గౌరవించాలి, సిక్కుల మత విశ్వాసాలను గౌరవించాలి. సిక్కులు ఒకవేళ పండుగ చేసుకుంటే పిలిస్తే ఆడికి పోవాలి, ముస్లింలకు రంజాన్ పండుగ వస్తే వాళ్ళు పిలిస్తే అక్కడికి పోవాలి, క్రిస్టియన్లకు క్రిస్మస్ వస్తే అక్కడికి పోవాలి. ఇది చేయాలి. నువ్వు భారతదేశానికి ప్రధానమంత్రిగా అన్ని మత విశ్వాసాలను అన్ని కులాలను సమానంగా గౌరవించాలి. మరి మీ బత్తాయిలు గౌరవిస్తున్నారా? మీరు గౌరవిస్తున్నారా? ఇప్పుడు రాహుల్ గాంధీని విమర్శించడానికి ఏమంటాడు? ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సిక్కులు అంటే పడదు. ఎందుకు పడదు? వాళ్ళకు ఏదో గతంలో ఒక దురదృష్టకర ఘటన జరిగింది. ఆ దురదృష్టకర ఘటన పట్టుకొని ఇక మొత్తం కాంగ్రెస్ పార్టీకి సిక్కులే పడదంటే మరి సిక్కుల నుండి ప్రధానమంత్రిని ఎందుకు చేసిన వాళ్ళు? మన్మోహన్ సింగ్ ఎవరు సిక్కు కాదా? పంజాబ్ సిక్కు కాదా ఆయన? మరి పంజాబ్ సిక్కునే కదా ప్రధానమంత్రిని చేసింది. ఏమంటావు? దానికి సమాధానం చెప్పు. సిక్కులు అంటే పడదంటాను, నువ్వు చేయి. దళితులు అంటే నీకు పడుతుందా? ఓ ప్రధానమంత్రిని చేయి. బీజేపీ పార్టీ నుండి ఒక ప్రధానమంత్రి ముస్లిం కాగలడా? బీజేపీ నుండి ఒక ప్రధానమంత్రి దళితుడు కాగలడా? అంతేందుకు ఇదే బీజేపీ నుండి ఒక నికార్సైన బీసీని ప్రధానమంత్రిని చేయగలవా? నువ్వంటే ఫేక్ బీసీ, అది అందరికి తెలిసిందే. ఇదే బీజేపీ నుండి ఒక ఎస్టీని ప్రధానమంత్రిని చేయగలరా? చెయ్యలేరు. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఒక ఖార్గే గారిని దళితుడిగా పెట్టింది. ప్రధానమంత్రిని చేయలేదు, కానీ దళితుడిని అధ్యక్షుడిగా పెట్టి ఒక గేమ్ ఆడతాను. కానీ అదే కాంగ్రెస్ పార్టీ గతంలో ఒక సిక్కు మన్మోహన్ సింగ్ని ప్రధానమంత్రిని చేసింది. అన్నీ ఉన్నాయి, కాంగ్రెస్ రికార్డులో అన్నీ ఉన్నాయి. కానీ మీ రికార్డులు ఏమున్నాయి? ఏం లేదు. కేవలం ఒక వర్గాన్నే ప్రధానమంత్రిని చేస్తారు, ఒక వర్గాన్నే పార్టీకి అధ్యక్షుని చేస్తారు. ఇక బోఫోర్స్ అంటే అది రాజీవ్ గాంధీ గారి హయాంలో జరిగిన ఒక కుంభకోణం బోఫోర్స్ అనేది.